దేవుడు మీ జీవితంలో అన్యాయం చేయుట అసంభవం. ఆయన మీ జీవితాలలో దుష్కార్యం చేయుట అసంభవం. మనకు అనిపిస్తుంది కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని సుడిగుండాల మధ్యలో మనం వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటిది నా పరిస్థితి ఇక్కడికి వచ్చింది, నేను ఎందుకు ఈ పరిస్థితుల గుండా ఉన్నాను, నాకెందుకు ఇంత కష్టం వచ్చింది, దేవుడు నాకెందుకు అన్యాయం చేశాడు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏం తెలుసా? దేవుడు అన్యాయం చేయుట, ప్రభు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మిమ్మల్ని అన్యాయం చేయడానికి కాదు. కొన్ని పరిస్థితులు మీకు అలా కనపడతాయి, ఏదో నేను అన్యాయం అయిపోయానేమో, దేవుడు నాకు ఏం చేయట్లేదేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేదేమో, నేను దేవుని మందిరానికి వస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ఆరాధన చేస్తున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగిందని మీ మనసులో ఉండొచ్చు. కానీ దేవుని వాగ్దానం ఏమని తెలుసా? దేవుడు అన్యాయం చేయట అసంభవం. మనం అనుకుంటాం, నా జీవితంలో కీడొచ్చింది, నా జీవితంలో మేలు జరగట్లేదు, నా జీవితంలో ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉందని నువ్వు అనుకుంటావు అంతే. కానీ దేవుడు కొన్ని సముద్ర తరంగాల వంటి సుడిగుండాల మధ్యలో నిన్ను నడిపించి, ఆయన చెయ్యి నీకు అందించి, నిన్ను ఆయన చెయ్యి ఇచ్చి పట్టుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదగాలని, నీవు ఆయన స్వారూప్యంలోనికి రావాలని, నీవు ఉన్న స్థితిలోనే ఉండకూడదని నీకు ఒక చిన్న పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలో నీవు నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయునుగాక.